పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు, రైతులు దేశానికి వెన్నుముక అంటూ ఉంటాం. కానీ దేశంలో ప్రధానంగా చర్చల్లో ఉండే సమస్యల్లో ఒకటి రైతు సమస్యలే. మా డిమాండ్లను పరిష్కరించండి, మా సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టండి అనే నినాదంతో హర్యానా, పంజాబ్ రైతులు ప్రస్తుతం నిరసనలకు దిగుతున్నారు. ఈ నిరసనలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తెస్తున్నాయి. అసలేంటి వీళ్ళ డిమాండ్స్ అంటే ఎంఎస్పి అంటే పంటకు కనీస గిట్టుబాటు ధరకి చట్టబద్ధత కల్పించమని కోరుతున్నారు. అలాగే రుణమాఫీ, సాధారణంగా ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉంటాయి. మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు ఈ దిశగా ప్రకటనలు చేయటం మనం గమనించవచ్చు. ఇక రైతు రుణమాఫీ తర్వాత ఎరువుల సబ్సిడీ గురించి ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ బాధ్యతలను చూసుకుంటుంది. ఇక పంట బీమా, దీనికి సంబంధించి ప్రీమియం చెల్లింపుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామిగా ఉంటాయి. రైతు నామమాత్రంగా మాత్రమే లెక్క కడతాడు. సో ఇవే కాదు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నింటికీ కూడా ఒక స్పష్టత ఇవ్వండి అని రైతులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా జరిగిన చర్చల్లో కొన్ని విషయాలపై స్పష్టత వచ్చినా అనేక విషయాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అనేది రైతుల ఆరోపణ. ఏదేమైనా ఈ నిరసనల కారణంగా చాలామంది రైతుల జీవనోపాధి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సో కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా రైతుల సమస్యని గనక సాల్వ్ చేయగలిగితే దేశంలో వ్యవసాయ రంగానికి ఇదొక పెద్ద రిలీఫ్గా మారుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఈ దిశగా ఏం జరుగుతుంది, నెక్స్ట్ మూవ్ ఏంటి అన్న విషయంలో మాత్రం ఏ క్లూ లేదు. కానీ కొంతమంది అంటున్నారు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది కదా, ఆ దిశగా రైతుల విషయంలో ఎందుకు చేయకూడదు అని. అలాగే కొంతమంది రైతులు గనక కాడి వదిలేసి వ్యవసాయాన్ని పక్కన పెట్టేస్తే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి మనం ఒకసారి ఊహించుకోవచ్చు అంటున్నారు. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి.